క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని ప్రతిభను గుర్తించి ఉత్తమ అవకాశాలు కల్పించేందుకు ఆడుదామాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న క్రీడా పోటీలను బుధవారం ఆయన పరిశీలించారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా 47 రోజుల పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోడ్ నంబర్ ఇచ్చినారు సార్. ఏదో ఇస్తారయ్యా. కోడ్ పెట్టుకున్నాయ్యా. ఎవరికి ఇప్పుడు ఆడారు క్రికెట్? బాగా ఆడారు గారు క్రికెట్? మీకు ఉండాలి అనుకున్నారు కదా. 9 సచివాలయాలను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆఫీసర్స్ మీకు అందజేస్తారు. ఇప్పుడు సాధుపేట 1, సాధుపేట 2 ఈరోజు క్రికెట్ టీమ్స్ మాతో ప్రారంభించడం అన్నది మాకు గౌరవంగా భావిస్తున్నాము. అధికారులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో ఆడుకునే ప్రతి బిడ్డ కూడా చక్కగా ఇది ఉపయోగించుకోండి, మీ నైపుణ్యత తెలియచేసుకోండి, చూపించుకోండి. చేసుకున్న తర్వాత నియోజకవర్గం స్థాయిలో, సచివాలయం స్థాయిలో అయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గం స్థాయిలో జరుగుతుంది. నియోజకవర్గం స్థాయిలో అయిపోయిన తర్వాత అప్పుడు మరలా డిస్టిక్, జిల్లా స్థాయి జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 12 కోట్ల పైగా బహుమతులు కూడా ఇస్తున్నారని చెప్పి సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను. అదృష్టం ఏమిటంటే, లేదా విశేషం ఏమిటంటే, గూడూరులో ఎక్కువగా మొత్తం ఇక్కడ జరిగినంత కూడా 34 లక్షల మంది రాష్ట్రం అంతా కూడా అయితే అందులో ప్రేక్షకులు వచ్చి 88 లక్షల మంది కూడా దానిలో నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారంటే సంఖ్య కొరకు 1,22,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నారన్నదే మనకు సంతోషకరమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.